హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. యాక్చువల్గా ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ అనమాట టోటల్ కోర్స్ది. అది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు. అయితే మీరు దీన్ని అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది. తర్వాత ప్రైజెస్ హైక్ అవ్వచ్చు. సో కాబట్టి ఈలోపు మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ కూడా కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి వైజాగ్ బ్రాంచ్లో. సో ఈ కొత్త బ్యాచెస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అక్కడ ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ అక్కడ ఫీజు కూడా మీకు 60,000 రూపీసే. అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి పే చేసినట్టయితే మీరు ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా 5,000 రూపీస్ పర్ మంత్ లాగా ఈఎంఐ ఆప్షన్ లాగా పే చేసుకొని ఆఫ్లైన్ బ్యాచెస్ అట్ వైజాగ్ బ్రాంచ్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. అందులో ఆ వెబ్సైట్లో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అవన్నీ కూడా మీరు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మీరు కాల్ చేసినా మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారనమాట. ఓకే, సో ఈరోజు మనము హిందూ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిల్ని మనం ఫస్ట్ ఎలా డివైడ్ చేయాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలా చూడాలి అంటే స్టాటిక్ లాగా, లైక్ అంటే స్టాటిక్ ఇన్ ద సెన్స్ కొన్ని జీకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ తోటి. సో అట్లాంటి టాపిక్స్ ఏమున్నాయి, అండ్ అలా కాకుండా మెయిన్స్ ఓరియంటేషన్ తోటి చదవాల్సిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్లా అని చెప్పి మనం ఫస్ట్ డివైడ్ చేసేసుకుంటే దాన్ని బట్టి మనము హిందూ న్యూస్ పేపర్ని అనలైజ్ చేస్తూ నోట్స్ మేకింగ్ అనేది చేసుకున్నామంటే మీకు ప్రిలిమ్స్కి సపరేట్గా ఒక నోట్స్, మెయిన్స్కి సపరేట్గా ఒక నోట్స్ మీరు మెయింటైన్ చేయగలిగితే రివిజన్కి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన ఆర్టికల్స్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇవి. ఫస్ట్ 5 వచ్చేసి ప్రిలిమ్స్ ఓరియంటేషన్ తోటి చూడాల్సిన ఆర్టికల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్తో చూడాల్సినవి ఎడిటోరియల్స్ ఇవి ఉంటాయి కదా. సో వాటిని ఎలా అనలైజ్ చేయాలి, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆర్టికల్ని మనం ఎలా అనలైజ్ చేయాలి, దాన్ని చూసి మనం ఎలా నోట్స్ చేసుకోవాలి, దాని మీద క్వశ్చన్ ఎలా అడగచ్చు అన్నది ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ టు అపాయింట్ 2 న్యూ ఎలక్షన్ కమిషనర్స్. ఇది మనకి న్యూస్లో ఉంది. సో గవర్నమెంట్ కొత్తగా 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయబోతోంది. సో దాని గురించి న్యూస్ వచ్చిందనమాట, అదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండియా సైన్స్ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ విత్ 4 యూరోపియన్ నేషన్స్. ఇది ఎకానమీ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది మనకి ఇది కూడా న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఆసిఫ్ అలీ జర్దారీ యాజ్ పాక్స్ న్యూ ప్రెసిడెంట్. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్ అని కాదు అని కూడా అనొచ్చు, ఆర్ ఎల్స్ మనకు హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, మన బార్డర్ కంట్రీయే కాబట్టి పాకిస్తాన్ పక్కన ఏం జరుగుతోంది, ఎవరు కొత్తగా అపాయింట్మెంట్స్ ఏమవుతున్నాయి, న్యూ చీఫ్స్ ఎవరు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరెవరు అవుతున్నారు, ఇట్లాంటివన్నీ మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో పాకిస్తాన్ కొత్త ప్రెసిడెంట్గా ఆసిఫ్ అలీ జర్దారీ స్వార్న్ ఇన్ చేస్తున్నారు, దాని గురించి న్యూస్లో ఉంది, అది కూడా ఒకసారి చూడాలి. అండ్ నెక్స్ట్ వన్ 7,396 గోల్డెన్ లంగూర్స్ ఇన్ ఇండియా. ఒక రీసెంట్ స్టడీ ప్రకారము ఇండియాలో గోల్డెన్ లంగూర్స్ ఈ జాతివి ఎన్ని ఉన్నాయి, 7,396 ఉన్నాయని ఉంది. ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మనకి. పర్టికులర్గా ఇట్లాంటి స్పీసీస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి ఏ ఏరియాస్కి ఎండమిక్గా ఉంటాయి, ఇట్లాంటివి మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో మనం దీన్ని కూడా చూడాలి. అండ్ నెక్స్ట్
ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ స్వాన్ ఇన్ యాజ్ లోక్పాల్ చైర్మన్. లోక్పాల్కి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ స్వాన్ ఇన్ చేశారు. ఆయన ఎవరు అంటే అది పేరు వరకు. అండ్ దాంతోపాటే మనకి యూపీఎస్సీకి మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అసలు ఈ లోక్పాల్ దాని యొక్క కాన్స్టిట్యూషన్ అంటే ఎవరెవరు ఉంటారు అందులో, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, అసలు అది ఏం చేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలి. ఇవి ప్రిలిమ్స్ ఓరియంటేషన్ తోటి మనం ఈరోజు హిందూ న్యూస్ పేపర్ని చూడాల్సినటువంటి ఆర్టికల్స్. ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఎడిటోరియల్ పేజ్లో వచ్చేసరికి ఎలక్టోరల్ బాండ్స్, ద స్టేట్ బ్యాంక్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ ఇవేషన్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది మేజర్ కాంట్రవర్సీ అవుతుంది కదా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ గురించి. ఏంటి సుప్రీంకోర్టు వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఎలక్టోరల్ బాండ్స్, అది ఎవరు ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వచ్చు, అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్తోంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటోంది, ఈ ఇష్యూనంతా కూడా మనం ఈ ఎడిటోరియల్ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి 2 heads better than 1 సేస్ సుప్రీంకోర్టు అని చెప్పి ఇది కూడా మళ్ళీ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్నే. సో ఇక్కడ మనం ఇది లాస్ట్ ఆర్టికల్గా మనం దీన్ని డిస్కస్ చేద్దాము. ఎందుకంటే దీని రిలేటెడ్ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రాన్స్ ఎక్సెప్షనల్ ఉమెన్ దేర్ ఇంప్రింట్ ఆన్ డిప్లొమసీ అని చెప్పి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది. ఇది రిలేటెడ్ టు విమెన్ రైట్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్లో జరిగినటువంటి చేంజ్ ఏంటి, వాళ్ళు ఉమెన్కి ఇచ్చినటువంటి ఒక రైట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అలాంటిదే రిలేటెడ్ టు సేమ్ రిలేటెడ్ రైట్స్ ఇండియాలో ఎలా ఉన్నాయి అన్నది కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దీస్ ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు మెయిన్స్ ఈరోజు. అండ్ ఈ 5 ఆర్టికల్స్ వచ్చేసి రిలేటెడ్ టు ప్రిలిమ్స్ అనమాట. మనం వీటిని 1 by 1 ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యానల్ హెడెడ్ బై పిఎం లైక్లీ టు అపాయింట్ న్యూ ఈసీస్ బై March 15th. ఓకే, సో ఏం జరిగింది యాక్చువల్గా మనకి రీసెంట్గా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మల్టీ మెంబర్ బాడీ కదా. అయితే ఈ మల్టీ మెంబర్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నది ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు. హియర్ యూ కెన్ సీ హిమ్. సో ఈ రాజీవ్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటే అదర్ ఎలక్షన్ కమిషనర్స్లో ఒకరు వచ్చేసి అనూప్ చంద్ర పాండే, ఆయన రిటైర్ అయిపోయారనమాట. అండ్ ఇంకొకటి ఏం జరిగింది అంటే ఒక సర్ప్రైజ్ రెసిగ్నేషన్, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత, అంటే మనకి చాలా దగ్గరలో మనకి లోక్సభ ఎలక్షన్స్ ఉండగా ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అరుణ్ గోయల్ గారు సర్ప్రైజింగ్గా రెసిగ్నేషన్ చేశారు. తన టర్మ్ ఇంకా ఉన్నప్పటికీ, ఇంకా టర్మ్ పూర్తి అవ్వకపోయినా కానీ అరుణ్ గోయల్ గారు తన పొజిషన్కి రిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ సర్ప్రైజ్ రెసిగ్నేషన్ వల్ల ఈ సర్ప్రైజ్ రిజిగ్నేషన్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి రిటైర్మెంట్ ఆఫ్ అనూప్ చంద్ర పాండే. సో వీళ్ళిద్దరూ ఇలా వెళ్ళిపోవడం వల్ల 2 వేకెన్సీస్ అనేవి ఏర్పడ్డాయన్నమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. సో కాబట్టి ఇప్పుడు ఆ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఒక హై లెవెల్ సెలెక్షన్ కమిటీ అనేది ఈ 2 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతోంది బై March 15th అన్నది మనకి ఇక్కడ హెడ్డింగ్ ఏమని, ప్యానల్ హెడెడ్ బై పిఎం లైక్లీ టు అపాయింట్ న్యూ ఎలక్షన్ కమిషనర్స్ బై March 15th. ఎందుకు అంత ఇమీడియట్గా అని అంటే దీనికి మనం ఇందాక మెయిన్స్ ఓరియంటేషన్ తోటి ఒక ఆర్టికల్ చూడాలి అని అనుకున్నాం కదా, ఏంటది 2 heads better than 1 అని సుప్రీంకోర్టు అనింది అని. సో ఈ రెండింటికి ఒక లింక్ ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని అంటుంది అంటే 2 heads better than 1 అంటే ఒక ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బుల్వర్క్ కదా, కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్క్. ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం. ఎందుకంటే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఆ డెమోక్రసీని కాపాడడంలో కీ రోల్ ప్లే చేసేది ఏంటి అని అంటే డెమోక్రసీ అంటేనే దేని మీద ఆధారపడి ఉంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మీద. సో ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడము అనేదే ముఖ్యమైన వర్క్గా ఉన్నది. ఏంటి అంటే దట్ వర్క్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఆ బాడీ అనేది
కాన్స్టిట్యూషనల్ బాడీ అది చాలా ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ దేర్ బై ఎన్ష్యూరింగ్ ద డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా ఇండియాలో. సో అట్లాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అలాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సింగిల్ మెంబర్ బాడీగా ఉండకూడదు. అది మల్టీ మెంబర్ బాడీగా ఉన్నప్పుడే డెసిషన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా తీసుకోగలుగుతారు. ఒక సింగిల్ మెంబర్ బాడీగా ఉంటే ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అనేది కష్టమవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అండ్ ఆ ఆర్టికల్కి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఆర్టికల్కి లింక్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు కేవలం రాజీవ్ కుమార్ గారు మాత్రమే ఉన్నారు. అండ్ ఆ 2 వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి ఇమీడియట్గా ప్యానల్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లైక్లీ టు అపాయింట్ న్యూ ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎందుకు మనము అంత స్పెసిఫిక్గా చూస్తున్నాము, ఏంటి ఇక్కడ అంత స్పెషల్ అని అంటే, ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఏ హై లెవెల్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ కంప్రైజింగ్ యూనియన్ మినిస్టర్ and the leader of Congress in the Lok Sabha, Adhir Ranjan Chaudhary, is likely to meet on March 14th. March 14th meet అయ్యి ఈ సెలక్షన్ కమిటీ, హై లెవెల్ సెలక్షన్ కమిటీ కొత్తగా 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ లెఫ్ట్ విత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ యాజ్ ద సోల్ మెంబర్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు కేవలం ఆయన ఒక్కరే ఉన్నారనమాట. Before the selection panel finalizes the names of the commissioners, search committee under Law Minister Arjun Ram Meghwal will prepare a short list of the 5 names for each post. The search committee includes Union Home Secretary and Secretary, Department of Personnel and Training. The election commissioners will be appointed by the President. Both election commissioners would be appointed under a new law that was passed by the Parliament during the winter session in December. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఇక్కడ మనకి ఇది ఎందుకు అంతగా మనం డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఇక్కడ మనకి డిసెంబర్లో ఒక కొత్త లా అనేది పాస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆ లా అది కొంచెం కాంట్రవర్షియల్ అయింది. అపోజిషన్ పార్టీస్ దాన్ని చాలా అపోజ్ చేయడం జరిగింది, సైటింగ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని యొక్క ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ని కోల్పోతుంది ఇలా గనక పాస్ అయితే అనిందనమాట. అయితే దాని గురించి సుప్రీంకోర్టు ఏమనింది అండ్ ఆ సుప్రీంకోర్టు వర్డిక్ట్ని ఫాలో అవ్వకుండా పాస్ చేసినటువంటి ఆ లా ఏంటి రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. అయితే ఇప్పుడు కొత్తగా అపాయింట్ అవ్వబోయే వాళ్ళు ఆ లా కింద అపాయింట్ అవుతారు అని అంటున్నాం కదా. అంటే అసలు అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రిలేటెడ్ టు దిస్ మనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో అసలు యాక్చువల్గా ఆ కొత్త లా ఏంటి అని అంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023. ఇది కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ అనమాట. ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఇది దేన్ని రీప్లేస్ చేసింది అంటే, అంతకు ముందున్నటువంటి యాక్ట్ ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ యాక్ట్ 1991. దీన్ని రీప్లేస్ చేస్తూ ఇది కొత్తగా వచ్చిందనమాట. అయితే అసలు ఈ అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దెన్ అండ్ నౌ అన్నట్టు చూద్దాం మనం ఒకసారి. ఓకే, సో అప్పుడు ఎలా ఉన్నింది అంటే, ఇప్పటికి కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ప్రొవిజన్ అయితే మారదు. ఓకే, లోపల ఉండే ప్రొసీజర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆర్టికల్ ఏంటి రిలేటెడ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి అండ్ అదర్ ఈసీస్ అంటే, పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దట్. పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 to 329 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాము అని అంటే, ఇట్ హ్యాస్ ఎ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కదా, దానికంటూ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అని. సో కాన్స్టిట్యూషన్లో పార్ట్ 15లో ఆర్టికల్ 324 to 329 ఈసీఐ గురించి డిస్కస్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. దాంట్లో పర్టికులర్గా ఆర్టికల్ 324 డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది మెన్షన్ చేయలేదు
ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఈసీస్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఫలానా పద్ధతిని ఫాలో అవ్వాలి ఈసీని అపాయింట్ చేయాలంటే అని చెప్పలేదు. మరి జస్ట్ ఏమని చెప్పింది కాన్స్టిట్యూషన్ అంటే సిఈసి అండ్ అదర్ ఈసీస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు ఆర్ చేస్తుంది ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం. ఓకే, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అపాయింట్స్ అని చెప్పి మాత్రమే ఉందన్నమాట. అయితే దీని మీద సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, సుప్రీంకోర్టు రెఫర్డ్ టు దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ తర్వాత లా కమిషన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ రిలేటెడ్ ఇచ్చినటువంటి 255th రిపోర్ట్. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ రెఫరెన్స్గా సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది. ఏంటి? సజెస్టింగ్ ద చేంజెస్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. ఎందుకు అనంటే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ని ఎక్స్పెక్ట్ చేసే, దాని నుండి వి ఎక్స్పెక్ట్ సచ్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ కదా. అలాంటప్పుడు అందులో ఉండే ఆ పర్సన్స్ యొక్క అపాయింట్మెంట్లో కూడా ఆ ఇండిపెండెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అట్లా రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే ఈ దినేష్ గోస్వామి కమిటీ కానీ లేదా లా కమిషన్ కానీ కొన్ని సజెషన్స్ని ఇవ్వడం జరిగింది. ఆ సజెషన్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు రూలింగ్? ఏమని చెప్పింది అంటే ఆ ఈసీస్ని అపాయింట్ చేసేటప్పుడు ఉండే, ఇందాక మనము ఒక హై సెలెక్షన్ ప్యానెల్ ఉంటుంది అని అన్నాం కదా, హెడెడ్ బై పిఎం అని చెప్పి. సో ఆ ప్యానెల్ గురించి, ఆ కమిటీ గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆ కమిటీ యొక్క మెంబర్షిప్ ఎవరెవరు ఉండాలి అని చెప్పింది అని అంటే, ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఉండాలి. ఓకే, సో ఆ సెలక్షన్ ప్యానెల్లో ఎవరెవరు ఉండాలి? ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఉండాలి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్పింది. ఎందుకంటే టు ఎన్ష్యూర్ ద ఇండిపెండెంట్ అండ్ ఇంపార్టిసాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ పిఎం ఉన్నారు అంటే ఇది రూలింగ్ పార్టీ రిలేటెడ్ అనుకున్నాం, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అపోజిషన్ రిలేటెడ్, అంటే బ్యాలెన్సింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఎవరిని పెట్టినా కూడా ఒకవైపు టిల్ట్ అవుతుంది కదా, అది అలా ఉండకుండా ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఉండాలి అని అంటే ఒక జ్యుడిషియల్ మెంబర్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇంకొక థర్డ్ పర్సన్గా సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే ఉండాలి ఆ సెలక్షన్ కమిటీ మెంబర్గా అని చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏమనింది, ఇట్ రూల్డ్ దట్ దిస్ మెకానిజం షెల్ బీ ఇన్ ప్లేస్ టిల్ పార్లమెంట్ ఎనాక్ట్స్ ఎ లా ఆన్ దిస్ మ్యాటర్. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? దీని గురించి పార్లమెంట్ ఏదైనా ఒక చట్టం తీసుకొని వచ్చే వరకు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. కానీ సుప్రీంకోర్టు ఇది చెప్పిన తర్వాత పార్లమెంట్ ఏం చేసింది అని అంటే ఒక కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. దట్ ఈజ్ ఇందాక మనము చూసాం కదా ఆ యాక్ట్ అనమాట. దాని ప్రకారము ఇప్పుడు ప్రొసీజర్ ఎలా మారింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడు కూడా అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంటే. అంటే బై హ్యాండ్ అండ్ సీల్ ఆఫ్ ప్రెసిడెంట్ సిఈసి అండ్ అదర్ ఈసీస్ విల్ బి అపాయింటెడ్. కానీ ఆ సెలెక్షన్ ప్యానల్లో ఎవరెవరు ఉంటారు అంటే పిఎం ఉంటారు అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. ఈ రెండు ఏం మారలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అదే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులుగా ఎవరు రీప్లేస్ చేశారు చూడండి, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. దిస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ విల్ బీ నామినేటెడ్ బై పిఎం. పిఎం ఎవరినైతే నామినేట్ చేస్తాడో ఆ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ హై సెలెక్షన్ ప్యానల్ అనమాట. హై లెవెల్ సెలెక్షన్ కమిటీలో పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు అని చెప్పడం జరిగిందనమాట. అని చెప్పి ఈ లా తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు దీని మీద కన్సర్న్స్ ఏమున్నాయి అని అంటే మోనోపోలీ ఆఫ్ వాట్? మోనోపోలీ ఆఫ్ నథింగ్ బట్ రూలింగ్ పార్టీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఉన్నది ముగ్గురులో పిఎం, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అంటే ఇద్దరు రూలింగ్ పార్టీ వాళ్ళే కదా, అండ్ ఇక్కడ ఒక పర్సన్ మాత్రమే అపోజిషన్. సో ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరిని
ఈసీగా లేదా సిఈసీగా ఉంచాలి అని అనుకుంటారో వాళ్ళదే వాళ్ళే మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క డెసిషనే ఫైనల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఈ సెలెక్షన్ ప్యానెల్ ఉంది కదా, కమిటీ ఉంది కదా, ఇది కనుక వేకెన్సీ ఉన్నా సంబంధం లేదు. అంటే ఇఫ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఈజ్ వేకెంట్, దెన్ ఆ వేకెన్సీ ఉన్నా కానీ వీళ్ళిద్దరే కూడా డెసిషన్ తీసేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే కంప్లీట్లీ ఇట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. సో హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ అపాయింటెడ్ బై ద రూలింగ్ పార్టీ టు యాక్ట్ ఇన్ అ ఇంపార్షియల్ వే కదా. సో కాబట్టి అపోజిషన్ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. ఏమని అని అంటే ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ఎన్ష్యూర్ చేసే విధంగా లేదు, మొత్తం రూలింగ్ పార్టీ ఎవరు వాళ్ళకు అనుకూలంగా ఉండే పర్సన్ని ఈసీగా పెట్టుకోవడం జరుగుతోంది అని చెప్పి, అండ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్ని దెబ్బతీసే విధంగా ఈ చట్టంని తీసుకొని రావడం జరిగింది అని చెప్పి చాలా హ్యూజ్ కాంట్రవర్సీని ఎదుర్కోవడం జరిగిందనమాట. కానీ యాక్ట్ అయితే పాస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ 2 వేకెన్సీస్ ఏర్పడ్డాయి కదా మనకి. సో ఈ 2 వేకెన్సీస్ని ఫర్ ద ఫస్ట్ టైం ఈ కొత్తగా అమలు చేయబోతున్న కొత్తగా తెచ్చినటువంటి ఈ చట్టం కింద ఈ కొత్త సెలక్షన్ ప్యానల్తో అపాయింట్ చేయబోతున్నటువంటి ఎలక్షన్ కమిషనర్లు కొత్తగా 2 అవ్వబోతున్నారు. అదే ఎవరు అన్నది మనకి March 15న తెలుస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక కన్సర్న్ ఏంటి అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది లేకుండా పోయింది. ఎందుకు అని అంటే మనం ఇందాక కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి చూసాం కదా, అంటే వీళ్ళ రిమూవల్ విల్ బీ ఆన్ పార్ విత్ సుప్రీంకోర్టు జడ్జ్ అనమాట. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలి అంటే వాట్ ఎవర్ ద గ్రౌండ్స్ వీ ఫాలో, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ వీ ఫాలో ద సేమ్ ప్రొసీజర్ టు రిమూవ్ ఎ పర్సన్ యాజ్ ఎలక్షన్ కమిషనర్. ఓకేనా. అయితే అండ్ వాళ్ళ శాలరీ కూడా ఈక్వల్ టు సుప్రీంకోర్టు జడ్జ్గా ఉండేది. సో నాన్ నోటబుల్ పార్ట్గా ఉండేదన్నమాట కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఛార్జ్. కానీ ఇప్పుడు ఈ యాక్ట్ తర్వాత ఏమైంది అని అంటే ఇట్ వాజ్ మేడ్ ఈక్వల్ టు ద క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్. సో ఈ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ ఉన్న పర్సన్ తోటి వాళ్ళ శాలరీని ఈక్వేట్ చేయడము అన్న దానివల్ల వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ అటానమీ కూడా దెబ్బతింటోంది. సో ఫైనాన్షియల్ అటానమీ దెబ్బతింటే ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ అనేది దెబ్బతింటుంది. సో ఇది ఈ కొత్త చట్టం మీద ఉన్నటువంటి కన్సర్న్స్ అనమాట. సో కన్సర్న్స్ ఎలా ఉన్నా కానీ యాక్ట్ అయితే పాస్ అయిపోయింది. అండ్ మనకి ఈ 2 కొత్త ఎలక్షన్ కమిషనర్లని ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టం ద్వారానే అపాయింట్ చేయబోతున్నారు. అండ్ దట్ హై లెవెల్ సెలక్షన్ కమిటీ విల్ బీ హెడెడ్ బై ఇందాక మనం అనుకున్నట్టు నరేంద్ర మోడీ అండ్ యూనియన్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు లోక్సభలో అధీర్ రంజన్ చౌదరి వాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి కొత్తగా 2 ఎలక్షన్ కమిషనర్లని సెలెక్ట్ చేయబోతున్నారు. అయితే వీళ్ళు సెలక్షన్ కమిటీ వీళ్ళకన్నా ముందర సర్చ్ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదే మనకి ఇక్కడ చూసాం మనం. ఏంటది అని అంటే ఈ సర్చ్ కమిటీ ఏం చేస్తుంది, సర్చ్ కమిటీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి 2 పోస్టులు కదా, ఇవి 2 ఎలక్షన్ కమిషనర్లు కదా. సో ఒక్కొక్క దానికి 5 పేర్లని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇట్ వాస్ హెడెడ్ బై అర్జున్ రామ్ మేఘవాల్, లా మినిస్టర్ కదా అయినా. సో ఆ సర్చ్ కమిటీలో యూనియన్ హోమ్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ గారికి 5 పేర్లు ఇస్తే ఈ 5 అంటే ఈ 10 పేర్లని ముందర పెట్టుకొని ఈ హై లెవెల్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ 5 పేర్లలో ఒక్కొక్క పేరుని షార్ట్ లిస్ట్ చేసి ప్రెసిడెంట్కి ఇస్తే దెన్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దట్ పర్టికులర్ పర్సన్ యాజ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. ఓకేనా. సో ఇది జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయి, అపోజిషన్ పార్టీస్ హ్యాస్ అపోజ్డ్ ద బిల్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద పోల్ ప్యానెల్ వుడ్ లూజ్ ఇట్స్ అటానమస్ క్యారెక్టర్, దాని యొక్క అటానమస్ క్యారెక్టర్ని పోగొట్టుకుంటోంది అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అయితే ఆ లాని వ్యతిరేకించాయి. బట్ లా అయితే పాస్ అయిపోయింది అండ్ కొత్తగా వీళ్ళు అపాయింట్ కూడా అవ్వబోతున్నారనమాట. ఇది దీనికి సంబంధించి ఒక కంప్లీట్
మొత్తం యాంగిల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది దీని రిలేటెడ్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సైన్స్ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ విత్ 4 యూరోపియన్ నేషన్స్ ఐస్ $100 బిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. ఇండియా 4 యూరోపియన్ నేషన్స్ తోటి కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTAని సైన్ చేయడం జరిగిందనమాట. ఏవేవి ఆ కంట్రీస్, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చూద్దాము. అదేంటి అని అంటే ద మెయిన్ వీటి గోల్ ఏంటి అంటే $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ 1 మిలియన్ జాబ్స్ విత్ ఇన్ 15 years. సో 15 yearsలో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDIస్ని, అండ్ దాంతోపాటు 1 మిలియన్ జాబ్స్ ఇన్ 15 years అనమాట. సో ఈ గోల్ తోటి ఇండియా హ్యాడ్ సైన్డ్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎవరితోటి అంటే EFTA, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇది మనకి ఇంపార్టెంట్, దీని గురించి మనం కొంచెం చూద్దాం. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లో మొత్తం మనకి 4 కంట్రీస్ ఉంటాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ యూరోపియన్ యూనియన్. ఓకే, ఇవి రెండు ఒకటి కాదు. యూరోపియన్ యూనియన్ తోటి మనము ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ చేసుకోలేదు. వి మేడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి ఇట్లాంటివి మనకి ప్రిలిమ్స్లో కొంచెము ఫ్యాక్చువల్గా చేంజెస్ చేసి అడిగేదానికి ఛాన్స్ ఉన్నటువంటివి అనమాట ఇవి. సో కాబట్టి ఇట్లాంటివి మనం కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఇట్ ఈస్ అ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి? ఐస్లాండ్ ఉంది, లిచెన్స్టైన్ ఉంది, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఓకే, సో దీస్ 4 countries ఆర్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఇది యాక్చువల్గా 1960లోనే పెట్టారు అండ్ ఇట్ ఆపరేట్స్ ఇన్ ప్యారలల్ విత్ యూరోపియన్ యూనియన్. అంటే ఈ 4 మెంబర్ స్టేట్స్ యూరోపియన్, మనకి సింగిల్ మార్కెట్ అంటాం కదా యూరోపియన్ యూనియన్ని. సో దాంట్లో భాగంగా ఈ 4 ఉంటాయి, కానీ యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ అని చెప్పి మనకి ఇంకొకటి ఉంటుందన్నమాట. అందులో ఈ 4 ఉండవు. ఓకే, సో దే ఆర్ పార్ట్ ఆఫ్ సింగిల్ మార్కెట్ ఈ 4 nations, బట్ నాట్ అ పార్ట్ ఆఫ్ యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ అనమాట. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ 4 countries గ్రూపింగ్గా ఉన్నటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్, ఈ 4 countries తోటి ఇండియా హ్యాడ్ మేడ్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. అసలు ఎందుకు, మనకు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది, మన యొక్క ట్రేడ్ని మనము డెవలప్ చేసుకోవచ్చు. బికాజ్ న్యూ మార్కెట్స్ వస్తాయి కదా, సో కాబట్టి మన ట్రేడ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంటిగ్రేషన్ ఇంటూ యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ ఇంకా పెరుగుతుంది. లైక్ మనము యూరోపియన్ యూనియన్ మార్కెట్స్లోకి చొచ్చుకొని వెళ్ళొచ్చు. అండ్ సప్లై చైన్ డైవర్సిటీ, ఎప్పుడు కొన్ని కంట్రీస్ తోటే మనం సప్లై చైన్ అనేది మెయింటైన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు కదా. మనకి కోవిడ్ అప్పుడు కానీ చాలాసార్లు ఈ వార్స్ అవుతున్న టైంలో, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్, ఇట్లాంటి వార్ డ్రివెన్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి ఏదో ఒక కంట్రీ మీద మనం డిపెండెంట్ అయి ఉండడము అన్నది కరెక్ట్ కాదు. సో వీ నీడ్ అ డైవర్సిటీ ఆఫ్ సప్లై చైన్స్. సో కాబట్టి ఆ సప్లై చైన్ డైవర్సిటీని పెంచుకోవడానికి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తోటి చేసుకున్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. అండ్ దాంతోపాటు మన గోల్ ఏంటి, ఆత్మనిర్భర్ భారత్ కదా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో దానికి మంచి బూస్ట్ అనమాట, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అనేవి మనము పెంచుకునేదానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. అండ్ దాంతోపాటు ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అండ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే ఇందాక మనం చూసినట్టు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, అండ్ దాంతోపాటు 1 మిలియన్ జాబ్స్ విత్ ఇన్ ద 15 years అనమాట. అండ్ ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ విచ్ సపరేట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ సెడ్ దట్ for the first time FTA also included a chapter on commitments to human rights and sustainable development. సో సస్టైనబుల్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్ అన్న చాప్టర్స్ని కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు దట్ ఏంటంటే $50 బిలియన్ విత్ ఇన్ 10 years అండ్ అనదర్ $50 బిలియన్ ఇన్ ద నెక్స్ట్ 5 years. సో టోటల్ 15 yearsలో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్
and it would aim to facilitate the generation of 1 million jobs within 15 years in India resulting from those investments. ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల 1 million జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ $100 billion ఇన్వెస్ట్మెంట్ FDIs రూపంలో మనకి రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇండియా సైన్స్ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ విత్ 4 యూరోపియన్ నేషన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 4 యూరోపియన్ నేషన్స్ ఏవి? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. EFTA అని అంటాము. సో దాంతో మనము FTAని చేసుకోవడం జరిగింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఇండియా సైన్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇట్లాంటివి ప్రిలిమ్స్కి మనకు అడిగేదానికి స్కోప్ ఉంది. యూరోపియన్ కస్టమ్స్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఇట్లా చిన్న చిన్న డిఫరెన్సెస్ కదా ఉంటాయి వాటికి. సో అట్లాంటివి అడగచ్చు అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది ఒక చిన్న టాపిక్. ఇది ఏంటంటే ఆసిఫ్ అలీ జర్దారీ took oath as Pakistan's 14th president. ఓకే, సో పాకిస్తాన్ 14th ప్రెసిడెంట్గా ఆసిఫ్ అలీ జర్దారీ ఓత్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే పాకిస్తాన్లో సెకండ్ టైం ప్రెసిడెంట్గా ఈయన తీసుకోవడం జరిగిందనమాట. సో ఓన్లీ సివిలియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కూప్ ప్రోన్ కంట్రీ ఫర్ ద సెకండ్ టైం. అంటే సివిలియన్ ప్రెసిడెంట్గా ఉండి కూడా రెండోసారి ప్రెసిడెంట్గా ఓత్ తీసుకున్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్స్ 14th president, and he replaced Arif Alvi who completed his term in September 2023. ఓకేనా? సో ఇది 2023లో ఆరిఫ్ అల్వీ టర్మ్ అయిపోయిన తర్వాత ఈయన రీప్లేస్ చేస్తూ ఆసిఫ్ అలీ జర్దారీ టుక్ ఓత్ యాజ్ పాకిస్తాన్స్ 14th president. ఓకేనా? సో ఈయన సెకండ్ టైం పాకిస్తాన్ ప్రెసిడెంట్గా ఓత్ తీసుకోవడం జరిగిందనమాట. ఈయన ఒక సివిలియన్ ప్రెసిడెంట్గా ఉండి రెండోసారి ఓత్ తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారీ. ఓకే, సో ఇట్లాంటివి చిన్నవి మనకి ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి వాటిల్లో అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఫర్ ద సెకండ్ టైమా, ఫర్ ద థర్డ్ టైమా, అంటే ఒక చిన్న ఫ్యాక్ట్ని ఏదైనా చేంజ్ చేసి ట్విస్ట్ చేసి అడగచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అ స్మాల్ ఆర్టికల్ అండ్ లెట్ us move on to the next one. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే 7,396 గోల్డెన్ లంగూర్స్ ఇన్ ఇండియా ఉన్నాయి అని చెప్పి ఒక సర్వే చెప్తోంది. సో ఇది మనకి GS 3లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ కిందికి వస్తుంది కదా. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నది ఎక్కడొచ్చినా ఎంత చిన్న టాపిక్ అయినా కానీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అసలు ఈ సర్వే ఏంటి అన్నది చూద్దాము. దెర్ ఆర్ an estimated 7,396 golden langurs in India. The latest survey of the primate has revealed. ఓకే, అసలు ఎవరు చేశారు ఈ సర్వేని అని అంటే మనకి ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు. సర్వే ఎవరు చేశారు అన్నది జస్ట్ ఊరికే తెలుసుకోవడం కోసం. ఎవరు చేశారు ఇది అంటే ప్రైమేట్ రీసెర్చ్ సెంటర్ NE నార్త్ ఈస్ట్ ఇండియా PRCNE, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ అండ్ కన్జర్వేషన్ హిమాలయాస్, ఇవన్నీ కలిపి చేయడం జరిగిందనమాట ఈ సర్వేని. అయితే ఈ సర్వే ప్రకారము ఇండియాలో ఎన్ని గోల్డెన్ లంగూర్స్ ఉన్నాయి అని అంటున్నారు వీళ్ళు? 7,396 గోల్డెన్ లంగూర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, అయితే అసలు ఈ గోల్డెన్ లంగూర్స్ గురించి మనకి ప్రీవియస్గా చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది గోల్డెన్ లంగూర్స్ మీద సివిల్స్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. సో దీని గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము అండ్ వీటి గురించి ఎందుకు అంత కన్సర్న్ ఉంది అన్నది కూడా డిస్కస్ చేద్దాం. ఈ గోల్డెన్ లంగూర్స్ అనే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రాకీపైథికస్ గీ. ఓకే, సో ఈ గోల్డెన్ లంగూర్స్ అనేవి అసలు వీటిని గోల్డెన్ లంగూర్స్ అని ఎందుకు అంటారు అని అంటే దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద కలర్ ఆఫ్ దేర్ ఫర్ అంటాం కదా, జుట్టు, వాటి హెయిర్. సో ఈ హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. సో వాటి యొక్క ఫర్ కలర్ మీద వాటిని గోల్డెన్ లంగూర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే మనకి ఏం తెలిసింది అని అంటే వాటి యొక్క ఫర్ యొక్క కలర్స్ని అవి చేంజ్ చేసుకుంటాయి అకార్డింగ్ టు సీజన్స్ అని చెప్పి తెలుస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క సీజన్లో ఆ ఫర్ అనేది ఒక్కొక్క కలర్ ఉంటుంది అని చెప్పి కూడా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు యంగ్ గోల్డెన్ లంగూర్స్కి అయితే ఒక రకమైన ఫర్ కలర్ ఉంటుంది. ఓల్డ్ అంటే లైక్ పెద్దవి అయ్యే కొద్దీ వాటి ఏజ్ వచ్చే కొద్దీ వాటి యొక్క ఫర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అని కూడా తెలిసిందనమాట.
సో దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద కలర్ ఆఫ్ దేర్ ఫర్. అందుకని వాటిని మనం గోల్డెన్ లంగూర్స్ అంటాం, గోల్డ్ కలర్లో వాటి ఫర్ ఉంటుంది కాబట్టి. అండ్ మనకి ప్రీవియస్గా క్వశ్చన్ ఎలా అడిగారు అని అంటే, స్పీసీస్ని ఎక్కువగా సివిల్స్లో ఎట్లా అడుగుతూ ఉంటారు అని అంటే, ఆ స్పీసీస్ని మొత్తం డిస్క్రైబ్ చేస్తారనమాట. అంతా చేసిన తర్వాత ఒక పారాగ్రాఫ్ లాగా ఒక 3-4 లైన్స్లో డిస్క్రైబ్ చేసి పైన ఇచ్చినటువంటి ఆ పారాగ్రాఫ్లో రెఫర్ చేయబడినటువంటి స్పీసీస్ ఏది అని చెప్పి అడిగారు. ఓకే, సో అట్లా ఎలా అడిగారు అని అంటే, దే ఆర్ ఎండమిక్ టు నార్త్ ఈస్ట్ ఇండియా and they are also found in some places of Bhutan. They are found in the upper canopy of the trees of northeast India అని అట్లా ఒక 3-4 లైన్స్లో డిస్క్రైబ్ చేసి పైన పారాగ్రాఫ్లో రెఫర్ చేయబడినటువంటి స్పీసీస్ ఏంటి అని అడిగారు అనమాట. ఓకే, సో నీలగిరి తార్, గోల్డెన్ లంగూర్, గోల్డెన్ గెక్కో, ఇట్లా ఏమన్నా సమ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అవి ఏంటి అని అంటే గోల్డెన్ లంగూర్స్ అన్నట్లు మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో వాటి గురించి ఏం ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటే, దే ఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ ద ట్రీస్. ఈ గోల్డెన్ లంగూర్స్ ఎక్కువగా ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ దే లివ్ ఇన్ ద అప్పర్ కెనోపీ ఆఫ్ ద ట్రీస్. అప్పర్ కెనోపీ అంటే చెట్టుకి ఇట్లా పైన పక్క కెనోపీ అంటాం కదా, ఇట్లా క్లోజ్ అయి ఉన్నట్టు ఉంటుంది. సో అలాంటి అప్పర్ కెనోపీ మీద మాత్రమే ఎక్కువగా ఇవి కనపడుతూ ఉంటాయి. అండ్ అందుకనే వీటిని ఏమంటారంటే లీఫ్ మంకీస్ అని కూడా అంటారు. ఓకే, దిస్ గోల్డెన్ లంగూర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లీఫ్ మంకీస్. సో దే చేంజెస్ కలర్ అకార్డింగ్ టు సీజన్స్. ఇట్లాంటివి అన్నప్పుడు మనము ఊసరు వెళ్ళి ఇలా అనుకుంటాం కదా. సో కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ మనం మొత్తం చదివితే తెలుస్తుంది ఏంటంటే, దే లివ్ ఇన్ అప్పర్ కెనోపీ ఆఫ్ ద ట్రీస్, దే ఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ ట్రీస్, దే లివ్ ఇన్ జనరల్లీ అప్పర్ కెనోపీ ఆఫ్ ట్రీస్ ఆల్సో నోన్ యాజ్ లీఫ్ మంకీస్, అండ్ దే చేంజెస్ కలర్ అకార్డింగ్ టు సీజన్స్. దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద కలర్ ఆఫ్ దేర్ ఫర్. అవి ఏంటి అంటే గోల్డెన్ లంగూర్స్ అనమాట. అండ్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, దే ఆర్ ఎండమిక్ టు, అంటే ఎక్కువగా మనకి ఎండమిక్గా అవి ఎక్కడ కనపడతాయి అని అంటే, వెస్ట్రన్ అస్సాం, ఇండియాలో వెస్ట్రన్ అస్సాంలో అండ్ సదరన్ భూటాన్లో. పర్టికులర్గా ఏ జాగ్రఫికల్ రీజన్స్లో మనం చూడొచ్చు అంటే, ఫుట్ హిల్స్ ఆఫ్ ద భూటాన్. తర్వాత మనకి ఎక్కువగా ఇవి కనపడేది ఎక్కడ, అండ్ మనం ఇందాక చూసినటువంటి ఆ సర్వే జరిగిన ఏరియాస్ కూడా ఇవే చూడండి. ఎక్కడ అనంటే మానస్ రివర్ ఉంది కదా మనకు అస్సాంలో, మానస్ నేషనల్ పార్క్, మానస్ రివర్. సో ఈ మానస్ రివర్, తర్వాత సంకోష్ రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్. సో మానస్ రివర్ టు ద ఈస్ట్, సంకోష్ టు ద వెస్ట్ అండ్ బ్రహ్మపుత్ర టు ద సౌత్ అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ భూటాన్. ఈ 4 జాగ్రఫికల్ ఏరియాస్కి మాత్రమే ఎండమిక్గా ఉండే స్పీసీస్ ఏవి అని అంటే గోల్డెన్ లంగూర్స్ అనమాట. అయితే ఇప్పుడు ఈ గోల్డెన్ లంగూర్స్కి వచ్చిన ముప్పేంటి, థ్రెట్ ఏంటి అని అంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. పర్టికులర్గా ఈ మానస్ అస్సాం, ఈ అస్సాంలో ఉన్న ఈ మానస్ రివర్, ఈ సంకోష్ రివర్ ఏరియాస్లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ వైర్లు లాగడము ఇట్లాంటివి అవ్వడం వల్ల హ్యాబిటాట్ అనేది డిస్ట్రక్ట్ అయింది. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ వాజ్ అ మేజర్ థ్రెట్ ఫర్ దేనికి అంటే ఈ గోల్డెన్ లంగూర్స్ అనే స్పీసీస్ ఎక్స్టింక్ట్ అవుతాయేమో అనడానికి, ఎండేంజర్డ్గా ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఇస్ ద మేజర్ థ్రెట్. అంటే జనరల్గా పోచింగ్ అట్లా అంటారు కదా. సో కానీ వీటికి ఏంటి అని అంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఇస్ ద మేజర్ థ్రెట్ దే ఆర్ ఫేసింగ్ అనమాట. అయితే IUCN స్టేటస్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. IUCN స్టేటస్ ఎండేంజర్డ్గా ఉంది, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట ఇవి. అండ్ సైట్స్ అంటాం కదా, సో కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్ అండ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అని చెప్పి. సో సైట్స్ దాంట్లో అపెండిక్స్ 1 కింద ఉంది, అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1లో లిస్ట్ అయ్యి ఉందన్నమాట. సో ఇవి 3 మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ టు కన్జర్వ్ ద వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అనమాట. ట్రాఫికింగ్ని వీటిని కంట్రోల్ చేయడానికి, ట్రేడ్ని కొంచెం కంట్రోల్డ్గా ఉంచడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటివి. సో IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఈ గోల్డెన్ లంగూర్ది. సో జనరల్గా ఇట్లాంటి స్పీసీస్ ఇట్లాంటివి ఇందాక మనం చెప్పుకున్నట్టు డిస్క్రిప్షన్ లాగా ఇచ్చేసి రెఫర్ చేయబడిన స్పీసీస్ ఏంటి అని చెప్పి అడగచ్చు అనమాట. సో అది కూడా మనకి ఇది న్యూస్లో ఉంది, దాని మీద ఒక సర్వే జరిగింది, ఇట్లా అయింది కాబట్టి
ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం ఇండియాలో 7396 గోల్డెన్ లంగూర్స్ ఉన్నాయి అని చెప్పి ఆ రిపోర్ట్ మనకి చెప్తోంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ స్వాన్ ఇన్ యాజ్ లోక్పాల్ చైర్పర్సన్. ఎవరైనా అంటే అజయ్ మాణిక్రావ్ కాన్వెల్కర్ గారు లోక్పాల్ చైర్పర్సన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన స్వాన్ ఇన్ చేశారు, అంటే ఓత్ తీసుకోవడం జరిగిందనమాట. ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్లో జరిగింది. అంటే ఓత్ని అడ్మినిస్ట్రేట్ చేసిండేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ముర్ము గారు అనమాట. అసలు ఈ లోక్పాల్ అంటే ఏంటి, లోక్పాల్ చైర్పర్సన్, దాని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి అన్నది చూద్దాం. లోక్పాల్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ హూ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. లోక్పాల్లో అసలు ఎంతమంది ఉంటారు అంటే చైర్పర్సన్ కాక 8 మంది ఉంటారు. ఇది చైర్పర్సన్ కాక 8 మంది. ఓకే, ఇన్ అడిషన్ టు చైర్పర్సన్ 8 మెంబర్స్. సో సింపుల్గా మనకి అలాంగ్ విత్ చైర్పర్సన్ టోటల్ 8 మెంబర్స్ విల్ బి దేర్ ఇన్ లోక్పాల్ అని కూడా అడగచ్చు. సో క్వశ్చన్ని మనం 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా చదవాలి ప్రిలిమ్స్లో. ఓకే, సో చైర్పర్సన్ ప్లస్ 8 మెంబర్స్. ఈ 8లో 4 జ్యుడిషియల్ మెంబర్స్, 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్, అంటే 50-50 ఉండాలన్నమాట. సో 4 జ్యుడిషియల్ అండ్ 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి యాజ్ పార్ట్ ఆఫ్ లోక్పాల్. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే ఈ టోటల్ 8లో 50% కంపల్సరీగా 50% మందన్నా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఓబీసీస్ మైనారిటీస్ అండ్ ఉమెన్ ఉండి తీరాలి. ఓకే, అట్లీస్ట్ 50% ఆఫ్ ద లోక్పాల్ మస్ట్ హ్యావ్ ఎస్సీస్ ఎస్టీస్ ఓబీసీస్ మైనారిటీ అండ్ విమెన్ అన్ని కేటగిరీస్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈ లోక్పాల్ అనే బాడీ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో చైర్పర్సన్ ప్లస్ 8 మెంబర్స్ అనమాట. సో అయితే అసలు ఈ లోక్పాల్గా ఎవరు ఉండాలి అంటే ఈ చైర్పర్సన్ని లేదా ఈ మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరు అని అంటే మళ్ళీ అగైన్ మనకి ఈసీ లాగా ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే హెడెడ్ బై పిఎం. అయితే సరే ఇంకా కమిటీలో ఎవరెవరు ఉంటారో చూడండి. స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్, CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడిన ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్. ఓకే, అండ్ అతను కాక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ కంపల్సరీ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అలాంగ్ విత్ పిఎం, హెడెడ్ బై పిఎం అనమాట. సో ఈ సెలక్షన్ కమిటీ ఎవరినైతే డిసైడ్ చేస్తుందో దే విల్ బీ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ అండ్ ఆల్సో ద మెంబర్స్ ఆఫ్ ద లోక్పాల్ విల్ ఆల్సో బీ అపాయింటెడ్ బై ద సేమ్ సెలక్షన్ కమిటీ. అయితే అసలు ఈ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ యొక్క టర్మ్ ఎంత అంటే 5 years ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 70 years. అయితే వాళ్ళ టర్మ్ అన్నా 5 ఏళ్ళు ఉండాలి లేదా వాళ్ళ ఏజ్ 70 years వచ్చే వరకన్నా ఉండాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ముందు అయితే అది. ఆ తర్వాత టర్మ్ ఎండ్ అయిపోతుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇన్ని 2 years వేకెంట్గా ఉన్న తర్వాత మనకి లోక్పాల్ కొత్త పర్సన్గా ఎవరు స్వార్న్ ఇన్ అవుతున్నారు? అజయ్ మాణిక్రావ్ కాన్వెల్కర్ విల్ ఆర్ he is going to take oath as the chairperson of the anti-corruption ombudsman లోక్పాల్. సో ఇది ఒక యాంటీ కరప్షన్ ఆంబుడ్స్మన్ అంటాం. ఆంబుడ్స్మన్ అంటే ఏంటి? ఒక గ్రీవెన్స్ రిట్రెసల్ బాడీ కదా. సో అసలు ఈ లోక్పాల్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ అనమాట. ఈ స్టాచ్యుటరీ బాడీ దేని కింద? లోక్పాల్ అండ్ లోకాయుక్త బిల్ 2013లో మనకి పాస్ అయింది విత్ ఎఫర్ట్స్ ఆఫ్ మనకి కేజ్రీవాల్ గారు, తర్వాత అన్నా హజారే వీళ్ళు చేసినటువంటి వీళ్ళు పెట్టిన పర్టికులర్గా అన్నా హజారే గారు చేసిన మూమెంట్ వల్ల మనకి లోక్పాల్ అనేది బిల్ని పాస్ చేయడం జరిగింది. సో దాని కింద దీనికి స్టాచ్యుటరీ రికగ్నిషన్ అంటే ఒక చట్టబద్ధత అనేది వచ్చిందనమాట ఈ బాడీకి. సో ఈ లోక్పాల్ అండ్ స్టేట్స్లో అయితే లోకాయుక్తాస్ అంటాం కదా. సో వీటిని తీసుకొని వచ్చిండేది దేనికి అని అంటే ఇవి ఒక యాంటీ కరప్షన్ ఆంబుడ్స్మన్గా పనిచేయడానికి. సో అంటే ఏంటి అని అంటే మనకి ఈ కరప్షన్ ఛార్జెస్కి ఎవరి మీదన్నా మనం చేయాలి అని అంటే ఎవరికి పోయి మనము ఒక గ్రీవెన్స్ రిట్రెసల్ బాడీ అనేది ఒకటి ఉండాలి కదా, ఒక ఇండిపెండెంట్ బాడీ, అది లోక్పాల్ అనమాట. సో ఫస్ట్ లోక్పాల్గా అపాయింట్ అయినది ఎవరు అంటే పినాకి చంద్ర ఘోష్, పీసీ ఘోష్ అంటాం. ఈయన ఒక రిటైర్డ్ జస్టిస్ అనమాట. హీ వాజ్ ద ఫస్ట్ లోక్పాల్. అండ్ దీని జ్యూరిస్డిక్షన్ అంటే ఎవరెవరి మీద మనము కంప్లైంట్ చేయొచ్చు ఈ లోక్పాల్కి అని అంటే
దిస్ జ్యూరిస్డిక్షన్ ఇంక్లూడ్స్ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా. సో if we want to file allegations, corruption allegations against prime minister also, we can file in లోక్పాల్ అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ లేదా మినిస్టర్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, తర్వాత ఎంపీస్, గ్రూప్ ఏబిసిడి ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్, అండ్ అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేత పార్ట్లీ లేదా ఫుల్లీ ఫండ్ చేయబడుతున్నటువంటి ఆర్గనైజేషన్స్ మీద, లేదా ఎంటిటీస్ గెటింగ్ greater than 10 lakhs per annum under FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ నుంచి, ఫారిన్ నుంచి డొనేషన్స్ డొనేషన్స్ రూపంలో సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువ ఫారిన్ డొనేషన్స్ వస్తున్నటువంటి ఎంటిటీస్ అన్నీ కూడా లోక్పాల్ పరిధిలోకి వెళ్తాయి. సో లోక్పాల్ అనేది యాంటీ కరప్షన్ ఆంబుడ్స్మన్గా వీటినన్నిటిని చెక్ చేయడానికి ఉంది. అలాంటి లోక్పాల్ చైర్పర్సన్గా మనకి కొత్తగా ఎవరు స్వార్న్ ఇన్ అవుతున్నారు, అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ గారు. ఈజ్ అ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ అనమాట. సో హీ టుక్ ఓత్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ద లోక్పాల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్స్ అని చెప్పి అనుకున్నాం కదా. అవి ఏవి అని అంటే ఎలక్టోరల్ బాండ్స్, ద స్టేట్ బ్యాంక్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ ఇవేషన్. ఇది మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇది మనకి GS2లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద ఎలక్షన్ కమిషన్ లేదా లేకపోతే పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ డైనమిక్స్ అన్న టాపిక్ కిందకి వెళ్తుంది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అన్న టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అసలు ఏంటి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే, ఇన్ అ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఆన్ February 15th, 2024, 5-judge bench of Supreme Court of India declared that electoral bond scheme was unconstitutional. This was a scheme which opened the floodgates of unlimited anonymous funding of political parties and consolidated the role of big money in Indian political system. Supreme Court ఏమని చెప్పింది అనంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, ఇది కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా ఉన్నటువంటిది. ఎందుకు అనంటే అని చెప్పి సుప్రీంకోర్టు మనకి February 15th ఒక వర్డిక్ట్, ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని ఇవ్వడం జరిగిందనమాట. అయితే అసలు ఈ మాట సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది, ఎందుకు అనింది అది అన్కాన్స్టిట్యూషనల్ అని అంటే, ఇది అనానిమస్ పొలిటికల్ ఫండింగ్ అనేది అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్. అంటే అసలు ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేది ఎవరిస్తున్నారు, అనానిమస్ అని అంటే ఊరు పేరు లేకుండా, ఎవరిస్తున్నారో కూడా తెలియకుండా హైడ్ చేస్తూ ఒక పార్టీకి ఫండ్ చేయొచ్చు అనమాట. సో ఆ అనానిమస్ ఫండింగ్ అనేది అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్. సో అది అన్కాన్స్టిట్యూషనల్ కదా, అలా ఉండకూడదు, ఈ స్కీమ్ అనేది తీసేయాలి, ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, దాని యొక్క రూలింగ్కి ఒక లాజికల్ అండ్ కంప్లీట్ ఎఫెక్ట్ ఇవ్వాలి కదా, అంటే జస్ట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి వదిలేకుండా ఏమని చెప్పింది, టు గివ్ లాజికల్ అండ్ కంప్లీట్ ఎఫెక్ట్ టు ఇట్స్ రూలింగ్, టాప్ కోర్ట్ పుట్ ఎ స్టాప్ టు ద ఇష్యూయన్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయొద్దు ఇంకా, and gave State Bank of India or the SBI, the bank that was authorized to issue and encash the bonds, 21 days to disclose 2 sets of information to the Election Commission of India to put up on its website. ఓకే, ఏంటంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, దానికి ఒక లాజికల్ ఎఫెక్ట్ ఇవ్వాలి దాని రూలింగ్కి, జస్ట్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పి వదిలేకుండా ఏమని చెప్పింది, అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్కి ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే ఎలక్టోరల్ బాండ్స్ని మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక మీడియేటర్గా వర్కౌట్ అవుతుంది బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ ద డోనార్స్ అనమాట. అయితే ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే 21 days మీకు టైం ఇస్తున్నాము, ఈ 21 days టైంలో 2 sets ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు డిస్క్లోజ్ చేయాలి, ఆ సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని యొక్క వెబ్సైట్లో క్లియర్గా పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటి ఆ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏమి ఇవ్వమని సుప్రీంకోర్టు అడిగింది, ఎస్బీఐ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదన్నమాట ఎస్బీఐ. అయితే ఏం అడిగింది, ఏమి ఇవ్వలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి అంటే, ద ఫస్ట్ వాజ్ డీటెయిల్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్డ్ since April 12, 2019, which would include the date of the purchase of each electoral bond,
నేమ్ ఆఫ్ ద పర్చేసర్ ఆఫ్ ద బాండ్ అండ్ డినామినేషన్ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్ పర్చేస్డ్. ఓకే, సో ఏం ఇన్ఫర్మేషన్ అడిగింది? ఫస్ట్ సెట్ డేట్ ఆఫ్ ద పర్చేజ్ ఆఫ్ ద బాండ్, ఏ రోజు బాండ్ కొన్నారు అండ్ ఎవరు కొన్నారు, నేమ్ ఆఫ్ ద పర్చేసర్ ఆఫ్ ద బాండ్. ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను ఒక ఎలక్టోరల్ బాండ్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డొనేట్ సమ్ అన్ అమౌంట్ ఆఫ్ ఒక 20,000 లేదా 30,000 రూపీస్ టు సమ్ పొలిటికల్ పార్టీ, సమ్ ఎక్స్ అనే ఒక పొలిటికల్ పార్టీకి ఐ వాంటెడ్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ 30,000 రూపీస్. అయితే నేను పోయి ఒక రోజు ఒక బాండ్ కొంటాను కదా ఎస్బీఐలో. సో ఆ డేట్ ఏంటి అండ్ నేమ్ ఆఫ్ ద పర్చేసర్ ఆఫ్ ద బాండ్ అంటే నా పేరు, ఎవరైతే కొంటున్నారో ఆ బాండ్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ పేరేంటి, అండ్ డినామినేషన్ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్ పర్చేస్డ్, ఎంత డినామినేషన్ ఉన్న బాండ్ని నేను కొన్నాను. ఓకే, అంటే ఎన్ని రూపీస్ నేను డొనేట్ చేశాను. ఇదంతా ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ద సెకండ్ వాజ్ ఆన్ డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ రీడీమ్డ్ బై ద పొలిటికల్ పార్టీస్ ఫర్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్. సో ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ఇప్పుడు నేను కొన్న బాండ్ని నేను ఒక పార్టీ పేరు మీద ఇచ్చింటాను కదా, ఆ పార్టీ ఏ పార్టీస్ ఏవేవి వాటి యొక్క బాండ్స్ని రీడీమ్ చేసుకున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని రీడీమ్ చేసుకోవడం అంటాం కదా, కొన్ని మాల్స్లో అట్లా వెళ్తే మనకి కొన్ని కాయిన్స్ కొన్ని టికెట్స్ లాగా ఇస్తారు. ఆ టికెట్స్ని మనం రీడీమ్ చేసుకోవడం అంటే ఆ టికెట్స్ తీసుకొని పోయి ఒక కౌంటర్లో ఇస్తే దాని వర్త్ అమౌంట్ మనకి ఇస్తారు కదా, కొన్ని కాయిన్స్ వచ్చాయి అట్లా అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లాగే ఆ బాండ్ని రీడీమ్ చేసుకోవడము అని అంటే ఆ బాండ్ వర్త్ అమౌంట్ని ఆ పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ పొలిటికల్ పార్టీకి అయితే 30,000 డొనేట్ చేశానో ఆ పార్టీ పోయి ఆ బాండ్ని రీడీమ్ చేసుకుంటే ఆ పార్టీ అకౌంట్లోకి 30,000 వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏ పార్టీకి అయితే 30,000 ఇవ్వాలనుకున్నానో ఆ పార్టీకి ఇచ్చినట్టు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగింది? ఏ రోజు ఆ బాండ్ కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు, ఎవరు కొన్నారు, అండ్ ఏ పొలిటికల్ పార్టీస్ వాటిని రీడీమ్ చేసుకున్నాయి. ఈ 2 సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని 21 days లోపల మీరు మొత్తం బయట ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని వెబ్సైట్లో ఓపెన్గా పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. The court ruled SBI must disclose the details of each electoral bond encashed by political parties, which shall include date of encashment and denomination of the electoral bond. ఇది చెప్పింది. అయితే ఇచ్చిన టైమ్ 21 days కదా. అయితే జస్ట్ 2 days బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద డెడ్ లైన్ లైడ్ బై ద కోర్ట్ ఇచ్చిన డెడ్ లైన్కి 2 రోజుల ముందర ఎస్బీఐ ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగిందనమాట. ఏమని? రికార్డింగ్ its inability to decode, compare and disclose the requisite data in the prescribed time period. మేము ఇవ్వలేము, మీరు అడుగుతున్న డేటాని మేము అంత త్వరగా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ఎస్బీఐ ఒక అఫిడవిట్ని ఫైల్ చేయడం జరిగింది. అయితే ఎస్బీఐ ఏమని చెప్పింది? ద బ్యాంక్ క్లైమ్డ్ దట్ టు ప్రొటెక్ట్ డోనార్స్ అనానిమిటీ డీటెయిల్స్ ఆఫ్ ద పర్చేస్ ఆఫ్ బాండ్స్ అండ్ ఆఫ్ రిడెంప్షన్ వర్ డీకపుల్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ సపరేట్ సిలోస్ అండ్ దెర్ వాస్ నో సెంట్రల్ డేటాబేస్. అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్లో ఉండే ఒక మేజర్ థింగ్ ఏంటి అని అంటే డోనార్ అనానిమిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే ఎవరిస్తున్నారు అసలు ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఎవరిస్తున్నారు అన్నది తెలియదన్నమాట. ఆ అనానిమిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ అనానిమిటీ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి ఎవరిస్తున్నారు అండ్ దాన్ని ఎవరు రీడీమ్ చేసుకుంటున్నారు అన్న దానికి సంబంధించి ఒక సెంట్రల్ డేటాబేస్ అనేది మా దగ్గర లేదు. 2 డిఫరెంట్గా స్టోర్ చేయబడడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది. సో కాబట్టి ఏ డేట్లో ఎవరిచ్చారు, దాన్ని ఎవరు వాడుకున్నారు అని మీరు అడుగుతున్న ఈ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిన స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్లో అంటే ఆ 21 daysలో ఇవ్వడం కుదరదు. కొంచెం కష్టమైన పని అది. ఎందుకంటే 2 విడివిడిగా స్టోర్ చేయడం జరిగింది. ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ మా దగ్గర లేదు కాబట్టి అది ఇవ్వడము అన్నది కొంచెం పాసిబుల్ అయ్యే థింగ్ కాదు అని చెప్పి ఎస్బీఐ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇట్స్ నాట్ అన్ అడిషనల్ 4 months టు కంప్లై విత్ ద కోర్ట్స్ డైరెక్షన్ టు సబ్మిట్ ద ఇన్ఫర్మేషన్. మాకు మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కనీసం అంటే ఒక 4 నెలల టైం పడుతుంది అని చెప్పి ఎస్బీఐ చెప్పింది. అయితే ఇక్కడ ఎస్బీఐ ఇవ్వలేము అనే అన్నదాన్ని క్రిటిసైజ్ చేయడం ఎందుకు అందరు అట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు అని అంటే ఇంకో 4 నెలల్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి.
అయితే ఇక్కడ అసలు మనకు అడుగుతున్నదే దేని గురించి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కనుక అది పెడితే దెన్ ద పీపుల్ కెన్ డిసైడ్, ద పీపుల్ హ్యావ్ రైట్ టు నో. ఓకే, సో ఇక్కడ పీపుల్ యొక్క రైట్ టు నో అని సుప్రీంకోర్టు చాలా సుప్రీంకోర్టు ఇస్ ద గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ కదా. సో కాబట్టి ఆర్టికల్ 19(1)(a) కింద మనకి ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. సో దాంట్లో ఒక ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్గా రైట్ టు నో అనేది ఉంది. అంటే మనకు తెలుసుకునే హక్కు ఉంది, ఏంటి ఎవరికి ఫండింగ్ ఇస్తున్నారు అని చెప్పి. సో బేస్డ్ ఆన్ దట్ మనం డిసైడ్ చేసుకోవచ్చు మనం ఏ పార్టీకి మనం ఓటు వేయాలి అని కదా. సో రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో సిటిజన్స్ వాళ్ళ యొక్క రైట్ని, వాళ్ళ యొక్క యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది కదా మనకి. సో ఈ రైట్ టు ఓట్ని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి యాజ్ ఎ వెపన్ టు ఎన్ష్యూర్ ద డెమోక్రసీ. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు నో ఉండాలి. ఆ రైట్ టు నో ఏంటి, ఈ ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఈ కార్పొరేట్ ఫండింగ్ ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మనకి ప్రాపర్గా ఫస్ట్ మనకి తెలియాలి అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవ్వాలి. కానీ ఈ ఎస్బీఐ మేము ఇవ్వలేము అనడాన్ని ఏమని చెప్తున్నారు అని అంటే ఇది ఎస్బీఐ అనేది ఇంటెన్షనల్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు దీన్ని పోస్ట్పోన్ చేయడం కోసమే ఇట్లాంటి ఒక అఫిడవిట్ని ఫైల్ చేసింది. మా దగ్గర సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేదు, సో ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్తోంది అని చెప్పి మనకి ఇక్కడ ఇష్యూ అనేది జరిగిందనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్. అయితే అసలు మనం ఇప్పుడు ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ గురించి చూద్దాం. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో దే కెన్ బి బాట్ బై ద డోనర్స్ ఫ్రమ్ ఎ బ్యాంక్. ఒక బ్యాంకుకి వెళ్ళి ఎవరమైనా కొనుక్కోవచ్చు. అండ్ ఎవరు కొన్నారు అన్నదాన్ని అనానిమిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నది అదే. సో అనానిమిటీ మెయింటైన్ అవుతుంది, చేయాలి కాబట్టే మేము సపరేట్గా మెయింటైన్ చేసాము, ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేదు అని చెప్పి ఎస్బీఐ చెప్పుకొస్తోంది కదా. సో ఇట్ ఈస్ మనం ఒక బాండ్ కొన్నాము అంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఇష్యూ. అంటే నేను ఇవాళ ఒక బాండ్ని పర్చేస్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీ 15 days లోపల దాన్ని రీడీమ్ చేసుకోవాలి, అదర్వైజ్ అది చెల్లదన్నమాట. సో ఇప్పుడు నేను ఎంత బాండ్స్ని కొనచ్చు, ఏ డినామినేషన్స్లో ఉన్న బాండ్స్, ఇందాక అన్నారు కదా ఏ డినామినేషన్ ఉన్న బాండ్ ఎంత పెట్టి కొన్నారు అని చెప్పాలి అని చెప్పి. సో 1000 rupees డినామినేషన్ ఉన్న బాండ్స్ని అయినా కొనచ్చు, లేదా 10,000 లేదా 1 lakh 10 lakh 1 crore డినామినేషన్ ఉన్న బాండ్స్ని పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక క్రిటిసిజం ఏంటి అని అంటే 1 crore డినామినేషన్ ఉన్న బాండ్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇట్ షోస్ ద కార్పొరేట్ ఫండింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనమాట. సో what if there is some quid pro quo between that particular party and that particular corporate thing కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీ కోసం అని చెప్పి, సో దానికి ఫేవరబుల్గా ఒక డెసిషన్ తీసుకోవడం కోసం అని చెప్పి ఈ కంపెనీ ఆ పార్టీకి ఫండింగ్ రూపంలో ఇచ్చుండొచ్చు, ₹1 డినామినేషన్ ఉన్న బాండ్స్ ఇచ్చుండొచ్చు. సో ఇప్పుడు అవన్నీ పడితే దెన్ మొత్తం అంతా ఇదవుతుంది, గందరగోళం అవుతుంది. కాబట్టి ఇంటెన్షనల్గా ఆ అనానిమిటీ అన్న ఫీచర్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్పి ఈ ఎలక్టోరల్ బాండ్స్ క్రిటిసిజంని ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. సో అసలు ఎవరు ఎలిజిబుల్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకోవడానికి? ఏ పొలిటికల్ పార్టీస్కైనా మనం ఇవ్వచ్చా అంటే లేదు. ఓన్లీ పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 RPA 1951 కింద సెక్షన్ 29A కింద రికగ్నైజ్ రిజిస్టర్ చేసుకోబడిన పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఎలిజిబుల్ టు రిసీవ్ ఎలక్టోరల్ బాండ్స్ అనమాట. అండ్ అంతేకాక అట్లీస్ట్ అంతకుముందు జరిగినటువంటి లేటెస్ట్ జనరల్ ఎలక్షన్లో అట్లీస్ట్ 1% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అన్న పోల్ అయి ఉండాలి ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ. ఓకేనా, ఆ పొలిటికల్ పార్టీకి ఫేవర్గా అట్లీస్ట్ 1% అన్న వ్యాలిడ్ ఓట్స్ పోల్ అయి ఉంటే మాత్రమే ఆ పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఎలిజిబుల్ టు రిసీవ్ ఎలక్టోరల్ బాండ్స్. ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండింగ్ రిసీవ్ చేసుకోవడానికి ఈ పార్టీస్ మాత్రమే ఎలిజిబుల్. ఇది మనకి ప్రిలిమ్స్లో అయినా క్వశ్చన్ అడగచ్చు. ఓకే, అండ్ దే ఆర్ సోల్డ్ వయా ఎస్బీఐ. ఇక్కడ ఎస్బీఐ అనేది ఒక మీడియేటర్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే యూనియన్ గవర్నమెంట్ ఎగ్జెంప్టెడ్ పొలిటికల్ పార్టీస్
ఫ్రమ్ డిస్క్లోజింగ్ డొనేషన్స్ రిసీవ్డ్ త్రూ ఎలక్టోరల్ బాండ్స్. అసలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆ పొలిటికల్ ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ కుడ్ బి బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా సమ్ అదర్ పొలిటికల్ పార్టీ ఏదైనా కానీ వాటికి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎంత ఫండ్స్ వచ్చాయి అని చెప్పి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుంది, రైట్ టు నో అనేది పోతుంది అండర్ ఆర్టికల్ 19. ఓకే, సో ఈ రైట్ టు నో అనేది లేకుండా పోయింది. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ అగైన్స్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ క్రోనీ క్యాపిటలిజం అనేది పెరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్రోనీ క్యాపిటలిజం అంటే ఒక సమ్ క్విట్ ప్రో కోర్స్. అంటే ఏంటి, నువ్వు నాకు అది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఫండింగ్ ఇవ్వు, రిటర్న్లో నేను నీకు ఫేవర్గా ఒక పాలసీని తీసుకొని వస్తాను. ఇట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా ఈ కార్పొరేట్ కంపెనీస్కి మధ్య అండ్ పొలిటికల్ పార్టీస్కి మధ్య, లాబియింగ్ ఏదన్నా అవుతోందా అన్నది మనకి తెలియాలి. సో ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్టోరల్ బాండ్స్. కాబట్టి సుప్రీంకోర్టు ఈ రైట్ టు నోని ఎన్ష్యూర్ చేయడం కోసము పర్టికులర్గా యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ని ఇంకా ఎఫెక్టివ్గా ప్రజలు వాడుకోవాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి రైట్ టు నో ఉండాలి. ఆ రైట్ టు నో వాళ్ళకి తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడే. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఇది ఓపెన్గా పెట్టండి అని చెప్పి ఎస్బీఐకి రూలింగ్ ఇవ్వడం జరిగింది. 21 days టైం ఇవ్వడం జరిగింది. కానీ ఎస్బీఐ ఏమంటోంది, నాకు ఇంకా అట్లీస్ట్ 4 months టైం కావాలి అని చెప్పి చెప్పింది. అయితే దాని మీద సుప్రీంకోర్టు ఏమంటుంది అన్నది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఫ్రాన్స్ ఎక్సెప్షనల్ ఉమెన్ దేర్ ఇంప్రింట్ ఆన్ డిప్లొమసీ. ఇది యాక్చువల్గా ఒక చిన్న ఆర్టికల్, బట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. ఏంటది అని అంటే, March 4th, 2024 will be a day to remember. It marks the inscription in the French constitution of the freedom of women to voluntarily terminate a pregnancy, making France the first country in the world to enshrine it as a constitutional right 49 years after abortion became legal. సో అబార్షన్, రైట్ టు అబార్షన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఓకే చేసినటువంటి ఫస్ట్ కంట్రీ, ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా రైట్ టు అబార్షన్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ టు వాలంటరీలీ టర్మినేట్ ఏ ప్రెగ్నెన్సీ అంటే నథింగ్ బట్ టు అబార్ట్ అని కదా. సో అబార్ట్ చేసుకోవడము అన్నదాన్ని కూడా ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ స్టేటస్ ఇచ్చినటువంటి ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీ ఏది అని అంటే ఫ్రాన్స్ అయ్యింది. ఆన్ March 4th, 2024 ఇట్ రీరైట్ హిస్టరీ అనమాట. సో ఫ్రాన్స్ ఇక్కడ మనకి ఆర్టికల్ అంతా కూడా ఇట్స్ అబౌట్ విమెన్ హూ ఫాట్ ఫర్ దట్. అయితే మనకు అదంతా అక్కర్లేదు. ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే ఫ్రాన్స్ ఇట్లాంటి ఒక ఫస్ట్ కంట్రీ అయింది ఇన్ ద వరల్డ్. అది ఐ మీన్ కరెంట్ అఫైర్స్ పరంగా మనకి యూపీఎస్సీలో అయితే జనరల్గా ఇట్లాంటిది అడగరు, కానీ ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో ఫ్రాన్స్ బికేమ్ ద సెకండ్ కంట్రీ లేదా ఫస్ట్ కంట్రీ ఇట్లా అడగచ్చు అనమాట. సో విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ వన్ టు ఇంక్లూడ్ రైట్ టు అబార్ట్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అంటే ఫ్రాన్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో అదొక పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము అనంటే ఇట్ ఈజ్ అబౌట్ ద ఐ మీన్ దిస్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ. ఎస్టీజీ నెంబర్ 5 గురించి మాట్లాడుతున్నాం కదా. అంటే వాళ్ళ యొక్క బాడీ మీద రైట్ టు బాడీలీ అటానమీ అనమాట. అంటే విమెన్కి వాళ్ళ బాడీ మీద వాళ్ళకి రైట్ ఉండడము అన్నదాన్ని రికగ్నైజ్ చేసింది. రైట్ టు అబార్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇట్ ఈజ్ అబౌట్ ప్రెగ్నెన్సీ లా కదా ఇది ఒకటి. సో కాబట్టి ఇండియాలో ప్రెగ్నెన్సీ లాస్ ఎలా ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇండియాస్ అబార్షన్ పాలసీ ఎలా ఉంది అని అంటే 1971లోనే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎంటీపీ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఇటాలో అబార్షన్స్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్ అప్ టు 20 weeks. సో 20 week ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు అబార్షన్స్ని అలో చేస్తుంది ఎంటీపీ 1971. కానీ అది తర్వాత 24 weeks వరకు కొన్ని కేసెస్లో ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. 2021లో ఈ ఎంటీపీకి ఒక అమెండ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే 20 weeks వరకు అలో చేస్తారన్నాం కదా. సో 20 నుండి 24 weeks మధ్య ఉన్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఎ ఉమెన్ వాంట్ టు అబార్ట్ హర్ ప్రెగ్నెన్సీ
దెన్ కంపల్సరీగా ఇద్దరు డాక్టర్ల ఒపీనియన్ అనేది తీసుకోవాలి. సో ఇద్దరు డాక్టర్లు ఓకే అంటే మాత్రమే దెన్ షీ కెన్ అబార్ట్ హర్ బేబీ అనమాట 20 to 24 వీక్స్ మధ్యలో. అండ్ కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో అన్నాం కదా, ఆ స్పెసిఫిక్ కేసెస్ ఏవి అన్నది మనకి ఇంపార్టెంట్. ఏవి అని అంటే సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, అంటే ఏదైనా ఒక సెక్షువల్ అసాల్ట్ ఏమన్నా రేప్ విక్టిమ్స్ ఉంటారు కదా, సో ఆ సర్వైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ వాళ్ళు అబార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే దెన్ వాళ్ళు కానీ, లేదా మైనర్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు కానీ, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ లేదా మెంటల్లీ ఇల్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ, లేదా ఫీటస్ విత్ సివియర్ అబ్నార్మాలిటీస్, అంటే లోపల ఉన్నటువంటి బేబీకి సివియర్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఆ ఫీటస్ని తీసేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ షీ హ్యాస్ రైట్ టు అబార్ట్ అనమాట అప్ టు 24 వీక్స్. సో ఇక్కడ మనకి ఫ్రాన్స్ అయితే కాన్స్టిట్యూషనల్ రైట్గా దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇండియాలో అయితే కాన్స్టిట్యూషనల్ రైట్గా అది లేదు. బట్ ఇక్కడ ఫ్రాన్స్ సెట్ ఎగ్జాంపుల్, ఐ మీన్ ఒక రోల్ మోడల్గా ఫ్రాన్స్ కంట్రీ అనేది నిలబడింది బై రికగ్నైజింగ్ రైట్ టు అబార్ట్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది మనకి ఒక మంచి రోల్ మోడల్గా, ఒక కేస్ స్టడీగా మనం దీన్ని ఎక్కడన్నా ఎంటీపీ గురించి కానీ లేదంటే ఏదన్నా విమెన్ రైట్స్ గురించి కానీ ఒక క్వశ్చన్ వస్తే ఒక చిన్న కేస్ స్టడీలో ఒక ఎగ్జాంపుల్ లాగా మనము ఫ్రాన్స్ ఎగ్జాంపుల్ని కోట్ చేసి రాయొచ్చు అనమాట. ఓకేనా, రీసెంట్గా ఫ్రాన్స్ రికగ్నైజ్ చేసింది అని చెప్పి మనం రాయొచ్చు. ఓకే, ఇది ఒక చిన్న ఆర్టికల్, జస్ట్ అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఆ పాయింట్ని. ఓకే, లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్. ఏంటంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 heads బెటర్ దాన్ 1 సెట్ సుప్రీం కోర్ట్ ఆన్ సిఈసి సాలిటరీ విజిల్. ఇక్కడ ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇస్ సోల్ చార్జ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ విత్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ అహెడ్ ఆఫ్ లోక్సభ పోల్స్ అనౌన్స్మెంట్. అయితే సుప్రీంకోర్టు ఏమని అంటోంది, ఇట్ ఈస్ ఇల్ అడ్వైజ్డ్ టు లీవ్ అన్ ఇన్స్టిట్యూషన్ విత్ సచ్ అ వాస్ట్ ఎక్స్క్లూజివ్ అండ్ అన్కంట్రోల్డ్ పవర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్ హవెవర్ వైజ్ హీ ఆర్ షీ మే బీ. వాళ్ళు ఎంత వైజ్ అయినా కానీ అంత ఇంపార్టెంట్, వాస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ అన్కంట్రోల్డ్ పవర్స్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ యొక్క పవర్స్ మొత్తము తీసుకొని వెళ్ళి ఒకరి చేతిలోనే పెట్టడము అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుందనమాట. సుప్రీంకోర్టు ధనోవా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పింది, 1% at the helm of powerful poll body was against the tenets of the democratic rule. సో ఇది డెమోక్రటిక్ రూల్కి అగెయిన్స్ట్ సింగిల్ మెంబర్ బాడీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ధనోవా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగిందనమాట. అండ్ కానీ టిఎన్ శేషన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది, టిఎన్ శేషన్ కేసు జడ్జ్మెంట్లో ఏమని చెప్పింది అని అంటే, election commission could either be a single member body or a multi-member body. The discretion was of the president. Election commission can therefore be a single member body గా అయినా ఉండొచ్చు లేదా మల్టీ మెంబర్ బాడీగా ఉండొచ్చు ఇఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడర్స్ నెససరీ టు అపాయింట్ 1 or more ఎలక్షన్ కమిషనర్స్. అంటే కంపల్సరీగా మల్టీ మెంబర్ బాడీయే అయి ఉండాలని లేదు. సో అది ప్రెసిడెంట్ కెన్ కన్సిడర్ అనమాట. అంటే మల్టీ మెంబర్ బాడీగా ఉండాలా లేదా అన్నది ప్రెసిడెంట్ ఇష్టము అని చెప్పి చెప్పింది. అండ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏమని చెప్పింది, ఎట్లా ఇంటర్ప్రిట్ చేసింది అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా పార్ట్ 15 ఆర్టికల్ 324 to 329 డీల్స్ విత్ ఈసీఐ అని చెప్పి. సో సుప్రీంకోర్టు జడ్జ్ ఏమని ఇంటర్ప్రిట్ చేసింది, క్లాస్ 2 of 324ని ఎలక్షన్ కమిషన్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ and such number of other election commissioners if any as the president from time to time fix. ఎవరు ఫిక్స్ చేయొచ్చు ఫ్రమ్ టైమ్ టు టైమ్, ప్రెసిడెంట్ ఫిక్స్ చేయొచ్చు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎంతమంది అనేది ప్రెసిడెంట్ కెన్ ఫిక్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనమాట. కానీ బట్ ద బెంచ్ గోస్ ఆన్ టు అగ్రీ విత్ ఎస్ఎస్ ధనోవా జడ్జ్మెంట్ దట్ multi-member election commission was a perfectly in tune with plain language of article 324. అంటే మల్టీ మెంబర్ బాడీగా ఉండడమే కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఈ బాడీ అనేది దాని యొక్క పవర్స్ మొత్తము ఒక సింగిల్ మెంబర్ చేతిలో పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. 2 heads బెటర్ దాన్ 1 అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది.
సో ఇది యాక్చువల్గా ఒక సింగిల్ మెంబర్ బాడీయే అనమాట. ఫ్రమ్ 1950 నుండి 1989 వరకు ఇది ఒక సింగిల్ మెంబర్ బాడీగానే ఉండింది. అండ్ ఫ్రమ్ 1990 to 1993 దేర్ ఆఫ్టర్ ఇది మల్టీ మెంబర్ బాడీ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఓటింగ్ ఏజ్ని రెడ్యూస్ చేయడం జరిగింది కదా, ఫ్రమ్ 21 years to 18 years. సో అప్పుడు పెరిగినటువంటి వర్క్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ మెంబర్ బాడీగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాస్త మల్టీ మెంబర్ బాడీ అయింది. అయితే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం 2 ఆర్టికల్స్లో దట్ ఏమని, ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్న ఇద్దరు ఒకరు రిజైన్ చేయడం జరిగింది అండ్ ఒకరు రిటైర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ వేకెన్సీస్ అనేవి ఫిల్ అవ్వబోతున్నాయి, సింగిల్ మెంబర్ బాడీగా ఉండబోవట్లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ సుప్రీంకోర్టు కూడా వీలైనంత త్వరగా అది ఫిల్ చేయండి అనే చెప్పడం జరిగింది. అండ్ March 15th ఈ హై సెలక్షన్ ప్యానల్ హెడెడ్ బై పిఎం ఏదైతే ఉందో దే ఆర్ గోయింగ్ టు అపాయింట్ 2 new ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. ఓకే, సో ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్. అండ్ వీటిని బేస్ చేసుకొని ఈరోజు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది మీకు మెయిన్స్ ఓరియంటేషన్ తోటి. ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. క్వశ్చన్ ఏంటి అంటే, డూ యూ అగ్రీ విత్ ద వ్యూ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ స్టిల్ one of the bulwarks of Indian democracy? So this is the question of the day. Try to answer it in the comment section. And మనం ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి రాయాలి దాంట్లో అన్నది నెక్స్ట్ రేపు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా ఆన్లైన్లో మీరు కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో లైవ్ అండ్ రికార్డెడ్ ఒక వర్షన్ ఉంటుంది అండ్ ఓన్లీ రికార్డెడ్ ఒక వర్షన్ ఉంటుంది. లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 30,000 రూపీస్, ఓన్లీ రికార్డెడ్ అయితే 25,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అట్ జస్ట్ ₹3,000 రూపీస్ పర్ మంత్. మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా 3,000 లాగా పే చేసుకొని మీరు ఏదైనా తీసుకోవచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ లేదా రికార్డెడ్. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో మనం ఆఫర్ చేసిన ఆప్షనల్స్ ఏవి అంటే PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో వీటికి మీరు ఏదన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ LTXclasses.com. అండ్ అంతేకాకుండా ఆఫర్ ఆఫ్ ద డే ఏంటంటే NCERT ఫౌండేషన్ కోర్స్, అంటే 6th to 12th క్లాస్ NCERTs అనేది చాలా బేసిక్స్ మనకి అవసరం కదా సివిల్స్ ప్రిపరేషన్లో. సో దీని మీద 50% ఆఫర్ అనేది ఉంది. ఏంటంటే 10,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఆఫర్ మీకు ఓన్లీ ఇవాళ మాత్రమే వ్యాలిడ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ మీరు వెబ్సైట్లో కూడా ఒకసారి రెఫర్ చేయొచ్చు ఈ ఆఫర్స్ కోసము అండ్ ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.